హలో, మరి స్త్రీల సమావేశం అధ్యక్షురాలని అనుకున్నాం గారు మరి వీరికి వాక్యం చెప్పి బాప్టిజానికి సిద్ధపరిచారు. మరి ఆ సమక్షంలో అందరూ మరి కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాం. టైం లేదు, టైం అయిపోతుంది, అందరూ దూరం వెళ్ళాలి. సుజ్ఞాని గారు ముందే ఒక 3 వారాల క్రితమే, 3 వారాలు కాదు, నవంబర్ 21వ తారీఖున ఎప్పుడు బాప్టిజం తీసుకున్నారు. వీరు మొన్ననే తీసుకున్నారు. మరి కట్ చేయవలసిందిగా కోరుతున్నాం. త్వరగా కట్ చేయండి, అందరూ కలిపి కట్ చేయండి, అందరూ కలిపి కట్ చేయండి. మరి ఏంటంటే మంచి తరుణం, ఇలాంటివి ఎన్నో మనం దేవుని కార్యక్రమం ఎన్నో చేయాలి. మనందుకు మీరందరూ సహకరించాలి. మీ అందరి సహకారంతోనే మరి పనులు ముందుకెళ్తున్నాయి. మరొక ప్రకటన, బైబిల్ కాలేజీ రెంట్ చెల్లించవలసిన అవసరం ఉంది. జనవరి నెల అయిపోబోతుంది. వాగ్దానం చేసిన ప్రతి ఒక్కరూ, ఎంతమంది అయితే వాగ్దానం, ఇంచుమించు నాకు 15-16 మంది వాగ్దానం చేశారు. మరి నెలాఖరి కల్లా మీరు రెంట్ని చెల్లించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. వాగ్దానం చేసిన వారు, అంటే వాగ్దానం చేయని వారు ఇవ్వద్దని కాదు, వారు కూడా దేవుని కార్యక్రమాలలో మీ యొక్క వంతు పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటున్నాం. మరలా గుర్తు చేస్తున్నాం. ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరూ మరి సకాలంలో మరి మీ డబ్బులు మరి దేవుడి పనికి అందజేసినట్లయితే మరి కాలేజీ భవనం మన ఆధీనంలోనే ఉంటుంది. మరి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి చివరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మరి మన మధ్యలో ఉన్న తమ్ముడు సమీల్ గారు వచ్చి మరి చివరి ప్రార్థన చేస్తారు. అక్కను కూడా మరి వెన్నంటే ఉంటూ దేవుడి పనుల ముందు కొనసాగిస్తూ త్యాగంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరిలో ఒకటిగా తమ్ముడు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించవలసింది కోరుతున్నాం.